ఏర్పాటు చేయడము భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు శ్రీ వి హనుమంతరావు గారు కూడా ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అదే రకంగా పెద్దలు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంట్లో రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి శ్రీ కేకే గారు కేశవరావు సార్ వచ్చారు. వారిని కూడా సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. దత్తాత్రేయ గారి ఫ్యామిలీ తరఫున వారికి కూడా స్వాగతం సుస్వాగతం. బాబు దయచేసి ఇక్కడ ఎవరు ఉండకుంటే బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. పెద్దలు గౌరవనీయులు సార్ వారు కూడా స్వాగతం సుస్వాగతం. కొన్ని కుర్చీలు ముందే చైర్లు ముందే వివిఐపీలకు చైర్లు ముందే కూడా కొంచెం జరగండి కోరుతున్నాను. అలాగే మెంబర్స్ లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. శ్రీ రాఘవరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేయర్ గారు వెంకయ్యనాయుడు గారి తరఫున శ్రీ హర్ష గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ గారిని శాలువాతో సన్మానిస్తున్నారు. దత్తాత్రేయ గారు మీరంతా నిల్చోండి. సార్ మీరంటే పక్కన నిల్చోండి. సార్ మీరు పక్కన నిల్చోండి అని చెప్తున్నారు. మన తమిళనాడు నుంచి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రవీందర్ గారిని కూడా శ్రీ దత్తాత్రేయ గారు సన్మానం గారు అబ్బాయి వారు. దయచేసి మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. కలిపి మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీమతి తమిళిసై దంపతులకు పట్టు వస్త్రాలు వారు పెడుతున్నారు. వారికి వారి శ్రీవారికి పట్టు వస్త్రాలు ప్లేట్ తెలంగాణ ఉద్యోగ సంఘాల అధ్యక్షులైన శ్రీ పద్మాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందో కోరుతున్నాం. ఈ యొక్క ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారైన అవసరం రాదు. ఓకే థ్యాంక్ యూ నువ్వు పక్కన పోవడం ఆ పక్కన నిల్చో. మీరు ఆమె దగ్గర గవర్నర్ గారు పక్కన నిల్చో. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అధర్మాన్ని శిక్షించే కాఠిన్యం, ధర్మాన్ని రక్షించే కర్తవ్యం నేర్పించే పండుగే మన దసరా పండుగ. అలాంటి పండుగని ఈరోజు మనలోని రావణుని దహనం చేస్తూ పరస్పర విభేదాలు వదులుకుంటూ మనం అందరం ఒకటే అని అలైబలై చేసుకునే సందర్భాన్ని కలిగించిన దత్తాత్రేయ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తూ, ఈసారి ఆయన తరపున ఆయన వారసులైన అందరూ
ఆయన సిద్ధాంతాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్ముకొని తననే స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన అందరి తరపున నేను ఈరోజు అధ్యక్షత వహిస్తూ మీ అందరినీ స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే. యజ్ఞ యాగాలు మంత్రవేదాలే కాకుండా గ్రామ దేవతలకు చేసే ప్రతి ఒక్క సంస్కృతి సాంప్రదాయం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు, బతుకమ్మ, బోనాలు, చిందులు, ఆటలు, పాటలు, ఇలా ఎన్నో తెలంగాణ సంస్కృతిలో భాగమై ఉన్నాయి. ఈరోజు అలాంటి సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమమే అలయ్ బలయ్. అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలుపుతూ, ముందుగా గుర్తు చేసుకోవాల్సిన వంటకాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ఉండి ఆ విందుని స్వీకరించి మా అందరినీ ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ ఒక చోదక శక్తిగా ఉండి ఎందరో విభిన్న అభిప్రాయాలు కలిగిన సంస్థలను, రాజకీయ నేతలను ఒక వేదికపై తీసుకొచ్చింది. ఇలాంటి సంస్కృతిని కాపాడాలని ఆయన అనుచరులైన మనం అందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకొని మీ అందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. थोड़ा ఈ వేదిక మీదకంటే అందరు దిగాలి. సన్మానం वर्धापन सुर हम गाए, फूल के हैं दसों दिशाएं, मंदारू दत्तात्रेय जी का दिल है ऋजु मृदु कोमल, जन जन की जरूरत का ये ध्यान रखते हर पल, ध्यान रखते हर पल, ऋजुता मृदुता कोमलता से सबके मन को भाए, वर्धापन सुर हम गासी दो, पुल के हैं दसों दिशाएं, अलई बलई प्रोग्राम में सारे एक मंच पे आए, सामंजस्य सौहार्द भाव हर दिल में बढ़ता जाए, हर दिल में बढ़ता जाए, तेरा पंथ महिला मंडल भी जंकृत వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అలాగే మన మాజీ గవర్నర్ శేష్ విద్యాసాగరరావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కేశవరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ గారు, మిగతా అనేక మంది మాకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులు, వివిధ పార్టీల యొక్క అందరూ ఈ విజయదశమి కార్యక్రమానికి, అలయ్ బలయ్ కార్యక్రమానికి వచ్చి మీరందరూ పాల్గొంటున్న వారికి, తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ నేను విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇది దసరా పండుగ. దసరా పండుగ మనందరికీ కూడా తెలుసు ఏంటంటే, మన దేశంలో అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, ఉప సంస్కృతులు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, ఉపజాతులు ఉన్నాయి, అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, నాగరికతలు ఉన్నాయి, అలాగే నమ్మకాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా
మనకు భారతదేశానికి చాలా గౌరవమైనటువంటిది. అలాంటి ఈ యొక్క స్వర్గభూమి భారతదేశము మనము ఎంతో శాంతి కాముకులుగా ఉండే దేశం. అలాంటి భారతదేశంలో విజయదశమి మనందరూ కూడా తెలుసు. ఇది చెడు మీద మనిషి యొక్క విజయం, దుష్ట శక్తుల మీద దైవీ శక్తుల యొక్క విజయం. అలాంటి విజయదశమి పర్వం మనకు చాలా స్ఫూర్తినిస్తుంది. వివిధ పార్టీలకు సంబంధించిన, వివిధ మతాలకు సంబంధించిన అనేక మంది పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 15వ అలయ్ బలయ్ కార్యక్రమం. 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. తెలంగాణ యొక్క అనేకమైనటువంటి సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కథ కానీ, లంబాడీలు కానీ, లేక గుసాడి కానీ, అలాగే పీర్లు ఉన్నటువంటి పీర్ల పండుగ కానీ, దాంతోపాటు మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి వీటిని అన్నింటి కూడా ఇక్కడ ప్రదర్శించినటువంటి విషయం మనందరం కూడా తెలుసు. అయితే ఈ సంస్కృతిని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, బతుకమ్మ, బోనాలు, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా గౌరవాన్ని తీసుకొస్తున్నాయి. ఈ గౌరవాన్ని తెస్తున్నటువంటి ఇది మనకు చాలా అనేక విధాలుగా విజయాలు కలిగిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకనే మనం ఏమన్నామంటే మొదటి నుంచి కూడా భారతదేశాన్ని మనము చాలా గొప్ప దేశంగా ఉండడానికి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాం. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే అలాంటి ఒక దేశభక్తి భావన ఈరోజు యువతుల్లో అనేకమైనటువంటి ఒక విధాలుగా దాన్ని పైకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము అలయ్ బలయ్ కార్యక్రమం ఇది రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఒక ఇది పండుగ. సో అందుకోసమే మనము ప్రజలు శాంతి సామరస్యంతో మరియు ఏకాత్మతా భావంతో ఉండాలని, అలాగే తాత్కాలికమైనటువంటి రాద్ధాంతమైనటువంటి రాజకీయాలకు దూరంగా సాంస్కృతికమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు ఈ పండుగ మనకు అన్ని విధాలుగా ఉపయోగపడదు. అందుకనే మానసిక తాదాత్మ్యం కోసం సృష్టికి శమీ వృక్షం ప్రతీక, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా పండుగ సందర్భంగా అవినీతిపై విజయం కోసం, అధర్మంపై ధర్మం విజయం కోసం, సామాజిక రాజకీయ రుగ్మతలపై విజయం కోసం, ప్రజల చైతన్యంగా పునాదిగా స్వచ్ఛ భారత్ నిర్మాణం కోసం మా యుద్ధానికి సమరశంఖం పూరిద్దాం. అన్ని రకాల అవినీతిని, చెడును దేశం పొలిమెరలా ఆవల దాకా తరిమేద్దాం. ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దామని ప్రతిజ్ఞ పొందామని, అలాగే ఈ కృషి విజయవంతం కావాలంటే సమాజంలో ఉన్నటువంటి మన మహిళా సోదరీమణులు ప్రత్యేకంగా అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలను గౌరవించి, మహిళలను మనం పవిత్రమైనటువంటి భావనతో చూస్తే ఇంకా ఉన్నతమైనటువంటి ఒక రంగాల్లో వాళ్ళందరినీ అన్ని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని నేను సమిష్టిగా జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలను దించుదాం. కోట్లాది మంది విల్లులను సంధించి ఒక్కసారిగా సమిష్టిగా నారి మోగిద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం. ఇలాంటి సందేశాన్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ను, నా సోదరిమణి తెలంగాణ యొక్క గవర్నర్ కావడం, తమిళ రాష్ట్రం నుంచి ఆమె గవర్నర్గా మన రాష్ట్రానికి రావడం
చాలా సంతోషమైన విషయం. అలాంటి నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నేను తప్పకుండా హిమాచల్ ప్రదేశ్ దేవభూమి, హిమాచల్ ప్రదేశ్లో చాలా గొప్ప గొప్ప అయినటువంటి పర్వతాలు, కొండలు, ప్రకృతి నిలయంగా ఉంది. అక్కడ అనేకమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. నేను తప్పకుండా హిమాచల్ ప్రదేశ్కు, తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా నేను అనుసంధానం ఏర్పాటు చేసి టూరిజం విషయంలో కానీ లేక అనేకమైనటువంటి పరిశ్రమల యొక్క అభివృద్ధి విషయంలో కానీ నేను తప్పకుండా మా అధికారులను, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులను, మంత్రులను కూడా ఇక్కడికి పంపించి వాళ్ళను ఈ విషయం మీద పూర్తిగా అధ్యయనం చేసి తెలంగాణను, హిమాచల్ ప్రదేశ్ను, ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని సాంస్కృతికంగా, పర్యాటకరంగా తప్పకుండా కలపడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని మీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కళాకారులు, ఉద్యమకారులు, నాయకులు, సోదరీమణులు, అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ఈసారి ఈ పండుగను నిర్వహించుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. సన్మానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారిని మనకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారు, ఈజ్ ఎక్సలెన్సీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులకందరికీ, మరి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు జరగగానే గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు అలై బలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించే విధంగా మరి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఒక 60-70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక్కసారి గుర్తించే విధంగా ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, మరి ఈ సంవత్సరం వారి కుమార్తె బండారు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు వారి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉండడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగేటువంటి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం అధిరహ మహారాజులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, మరి యువకులు, మహిళలు ఇంత భారీ ఎత్తున రావడం నిజంగా బండారు దత్తాత్రేయ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలే మన అందరిని ఇక్కడికి రప్పించినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో వారు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి వారి యొక్క కుటుంబ సౌజన్యంతో జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో ఆ భగవంతుడి ఆశీర్వచనాలు కూడా వారికి ఉండాలని, మరి ఇదే మాదిరి కార్యక్రమాన్ని ఇంకా మునుముందు కూడా మరి వారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బిజీగా ఉండడం మూలాన వారి కూతురు బాధ్యతలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా సంతోషదాయకమైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వెంచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి బండారు దత్తాత్రేయ గారిని మనం ఈరోజు ఈ గౌరవంగా ఈ యొక్క కార్యక్రమంలో వారికి మనందరం ఆనర్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారైనటువంటి
బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకురాలు విజయలక్ష్మి గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయురాలు తమిళసై సౌందరరాజన్ గారు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి పెద్దలకు, దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందే దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెద్దలు దత్తాత్రేయ గారికి, వారి కూతురు విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయురాలు తమిళసాయి గారు, అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఇచ్చినటువంటి మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రివర్యులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, గౌరవ సుఖేందర్ రెడ్డి గారు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలు, వివిధ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరుమన్నారు. మన హిందూ సమాజంలో ఈ యొక్క పండుగలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందులో దసరా పండుగ కూడా చాలా ప్రాధాన్యత. ఈ దసరా పండుగ సందర్భంగా నవరాత్రులు నిర్వహించుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగలు ముందు నిర్వహించుకుంటాము, దసరా పండుగ కూడా నిర్వహించుకుంటాము. అదేవిధంగా మనము వినాయక చవితి, అది కూడా 9 రోజులు లేక 11 రోజులు కూడా వినాయక చవితి కూడా అత్యంత అద్భుతంగా నిర్వహించుకుంటాము. సంక్రాంతి పండుగ తీసుకుంటే సంక్రాంతి పండుగ కూడా 3 నుంచి 5 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున మరి నిర్వహించుకుంటాము. ముఖ్యంగా హిందూ పండుగలలో మన సమాజంలో చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ పండుగలలో అందరినీ కలిపేటువంటి పండుగలు, కుటుంబాలను కలుపుతుంది, బంధువులను కలుపుతుంది, సమాజాన్ని కలుపుతుంది. గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, పరస్పర సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కలుపుతున్నటువంటి పండుగ ఈ యొక్క అలయ్ బలయ్. పెద్దలు దత్తాత్రేయ గారు గత 15 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళను, మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ అలయ్ బలయ్ పండుగలో ఆ రోజు కలిపేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అలయ్ బలయ్కు ఉండేటువంటి ప్రత్యేకత చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు ఈ పండుగలో మనము అన్ని రాజకీయ పార్టీలు బయట పోయినాక, మనము ఈ హాల్ బయట పోయిన తర్వాత మన సిద్ధాంతాలు ఉంటాయి, మన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. కానీ హాల్లోకి వచ్చిన తర్వాత అందరము కలిసిమెలిసి, రాజకీయాలు వేరైనప్పటికీ ఇక్కడ ఒకే వేదిక మీద కలిసి ఈ యొక్క దసరా పండుగ అలయ్ బలయ్ చేసుకుంటాము. అదేవిధంగా అనేక మంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కళలు ప్రదర్శన కానీ, కళలకు సంబంధించినటువంటి ఆట పాట కానీ ఈ యొక్క అలయ్ బలయ్లో మనం ప్రదర్శించేటువంటి గొప్ప ఆలోచన విధానము ఈ అలయ్ బలయ్ వెనుక ఉన్నదనే విషయాన్ని
ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అలైబలై పండుగ మరి భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అయిన తర్వాత వాళ్ళ కూతురు విజయలక్ష్మి గారు ఈ పండుగను ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ మిత్రులు జనార్దన్ రెడ్డి గారు లేక మిగతా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఈసారి విజయవంతమయ్యారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ అలైబలై పండుగను నిరవధికంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ, ఏదైతే తెలంగాణ సాధనలో ఈ అలైబలైకి పాదయాత్ర తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసము అందరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ రాజకీయాలు, సిద్ధాంతాలు, పరస్పర వైరుధ్యాలు పక్కన పెట్టి అలైబలై ద్వారా ఏకం కావడం అనేటువంటిది ఈ పండుగ యొక్క ప్రత్యేకత. నేను చిన్నగున్నప్పుడు కూడా మా గ్రామాల్లో తెలుసు, చిన్నగున్నప్పుడు గ్రామాల్లో దసరాజు జమ్మికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి కుల పెద్దలను మా బంధువులు కూడా బయట బాగా తిట్టుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు. అటువంటి అప్పుడు దసరా రోజు మాత్రము ఆ యొక్క ఘర్షణ వాతావరణాన్ని పక్కన పెట్టి, విభేదాలు పక్కన పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకునేటువంటి సాంప్రదాయము మన యొక్క దసరా పండుగలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి కూడా కొనసాగుతుంది. అదే యొక్క సాంప్రదాయాన్ని ఈరోజు అలైబలై ద్వారా మనందరం కలిసిమెలిసి ఉండాలి. మన మనస్సులో ఉన్నటువంటి మరి విభేదాలను పక్కన పెట్టాలి. మన మనస్సులో ఉన్నటువంటి తారతమ్యాలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి మళ్ళీ మనం సమాజ అభివృద్ధి కోసము, ఈ తెలంగాణ అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు మన దేశ అభివృద్ధి దృష్ట్యా దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పరిష్కారం కోసము రాజకీయాల పక్కన పెట్టి ఇటీవల కాలంలో మొన్న మనము మరి ఏ రకంగానైతే ఆర్టికల్ 370 లాంటి అనేక సమస్యల మీద ఏకమయ్యామో భవిష్యత్తులో కూడా మన దేశ అభివృద్ధి కోసం అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యం మనకు దేశం తర్వాతనే మిగతా అన్నీ ఉంటాయి కాబట్టి దేశం కోసం కూడా మనం అందరం అలైబలైగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయలక్ష్మి గారికి, వాళ్ళ మిత్రులకు, మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Deliver your opinion. My respects to the Honorable Governor, అట్లాగే ఫోర్మర్ గవర్నర్ విద్యాసాగర్ రావు, హానరబుల్ విద్యాసాగర్ రావు గారికి స్వాగతం. వారు కూడా నాకు సీనియర్. తెలంగాణ గవర్నర్గా రావడం నా అదృష్టంగా అనుకుంటున్నాను. మరి ఒక్కసారి దసరా శుభాకాంక్షలు తెలిపిస్తున్నాను. అందరికీ నమస్కారం. దసరా పండుగ శుభాకాంక్షలు. I'm very happy to be here among the galaxy of leaders in the dais. My respects to Shri Bandaruji, Honorable Governor of Himachal Pradesh. My respects to Shri Vidyasagar Rao Garu, Honorable ex-Governor of Maharashtra, former Governor of Tamil Nadu too. Respects to Krishna Reddy Garu, Honorable Central Minister. Shri Guda Sukandar Reddy Garu, Honorable Chairman of Legislative Council. Shri Keshavar Rao Garu, Honorable Member of Parliament. Shri Revanth Reddy Garu, Honorable Member of Parliament. Shri K. Vishweshwar Reddy Garu, ex-MP. Shri Muralidhar Rao Ji, Honorable General Secretary of All India General Secretary of BJP. Shri Lakshman Garu and all the dignitaries on the dais and off the dais. I am really very happy to be here. And when I heard about this Alaibalai program, and this is a program which is celebrated on the eve of Dasara, and
this program a traditional program which is celebrated in the villages of Telangana, and because of the great efforts of our Honorable Bandaruji, since 2005, approximately since 15 years, this Alai Balai is celebrated in a very grand manner because of the efforts of Honorable Bandaruji. So I convey my respects to him. So it's all party leaders. It's a program attended by all party leaders, and when the programs like this held the pride of our tradition, like Badukama, because Badukama, when I became the governor of Telangana, as I always say, I am very fortunate to become the governor of Telangana because this is the sister state. Only geographical border is there. Tradition, culture, and habits, food habits, dressing habits, everything is like Tamil Nadu. So I am very fortunate to be the governor of Telangana, and then I even heard about the tradition of such celebrations, particularly Badukama. Badukama was celebrated at Rajbhavan for more than 5 days. I heard it is 9 days program, but Badukama was celebrated at Rajbhavan for 5 days, and I was exclaimed to know about the theme of Badukama. One day it is Pappu Badukama, one day it is Neem Badukama, one day it is Dance Badukama, one day it is Song Badukama. So tradition, nutritional habits, everything interlinked with the celebrations. So I am really happy because not only these celebrations are not only religious, these are celebrations to improve the relationship between the human beings, and I am really very happy to be here. And as these celebrations are interlinked with nutrition and interlinked with tradition, I want to appeal the people of Telangana, because today morning newspapers says two things. One, among the children of Telangana, 25% obesity is there, and among the people of Telangana, 33% malnutrition is also there. So I am not only a governor, I am also a doctor. So I am concerned about the health of the children of Telangana, and it is said that when obesity is diagnosed, the tiffin box of the children carried only burgers and chips. So like traditional celebrations, I want the motherhood of Telangana to go for traditional food, nutritious food. So that is my appeal also as a governor of Telangana and as a doctor, come governor of Telangana. That is my appeal. So let us all be very healthy and wealthy, and I wish you all success. And again I am telling Shubhakankshalu. Thank you so much. ముషి విద్యాసాగర్ రావు గారిని మన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మన తెలంగాణ గవర్నర్, ఇతర పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కవులు, కళాకారులు, సోదరులు, సోదరిమణులు, చాలా సమయం అయిపోయింది. విజయలక్ష్మి గారు ఇంతకుముందే చెప్పినారు, చాలా చక్కటి వంటకాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయని. మనం తాగిన అంబలి దాదాపు మరి అరిగిపోయినట్టే, వంటకాల వాసన కూడా ఇక్కడికి వస్తున్నది. ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదు. అయితే ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకత గురించి పెద్దలు ఇదివరకే చెప్పడం జరిగింది. అలే బలే అనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా చేసుకున్నా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అలే బలే లాంటి కార్యక్రమాలు తప్పకుండా జరుపుకోవాలి భారత ప్రజలు, అన్ని కులాల వారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని అనుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పదాన్ని
ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం, సహోదర భావం, దీనికి సంబంధించి మన రాజ్యాంగంలో దాన్ని చొప్పించడానికి విష ప్రయత్నం చేసినారు. చివరికి ఫ్రాటర్నిటీ అనే పదాన్ని రాజ్యాంగంలో నిలిపే విధంగా ఆయన సఫలీకృతుడైనాడు. అది నిజం చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మన జాతిని మరి ముందు తీసుకుపోయే విధంగా ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఈ జాతి నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈనాటి అలేబలే కార్యక్రమంలో చాలామంది కవులు, కళాకారులు రావడం జరిగింది. ప్రత్యేక తెలంగాణలో చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నాం. ప్రత్యేక తెలంగాణకు సంబంధించినటువంటి పంపకాలు, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పంపకాల బాధ్యత మన గవర్నర్ గారు చూసుకుంటున్నారు, నరసింహరావు గారు పోయిన తర్వాత. కానీ తెలంగాణలో కావలసినటువంటి ఈ సాంస్కృతికమైనటువంటి ఆ భావన, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి మన సోదరులు సోదరిమణులు మనం మర్చిపోలేం. కవులు, కళాకారులు విజృంభించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఒక సుగమమైన మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినారు. అయితే మళ్ళీ కవులు, కళాకారులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా తెలంగాణ యొక్క సాంస్కృతిక తెలంగాణను సాధించడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అలేబలే కార్యక్రమాలను విజయలక్ష్మి గారు కేవలం ఒకరోజే కాకుండా సంవత్సరాంతం మీరు అప్పుడప్పుడు జరపాలని ఈ సందర్భంగా వారిని నేను కోరుకోవడం జరుగుతుంది. చివరగా సంస్కృతం, మన తెలుగు సంస్కృతి అన్నప్పుడు తెలంగాణ భాష ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది ఉద్యమంలో. అసలు నాయకత్వాన్ని వహించింది కూడా తెలంగాణ భాషనే ఉద్యమంలో. మరి ఆ భాషను ముందుకు తీసుకుపోవడానికి ఈనాడు తమిళ్ కానీ మరి ప్రాచీన భాష స్టేటస్ వచ్చింది, తెలుగు కూడా ప్రాచీన భాషా స్టేటస్ వచ్చింది. ఈ తెలంగాణను అన్ని జిల్లాల్లో, తెలంగాణ కాకుండా ఆంధ్ర, కోస్తా, రాయలసీమ, యానం, మిగతా ఇతర ప్రాంతాల్లో కూడా తెలుగు భాష అభివృద్ధి చేయడానికి కోసం మనం శాయశక్తులా పని చేయాలని నేను మనవి చేస్తున్నాను. దీనికి ఒక సాంస్కృతిక విప్లవాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సాంస్కృతిక విప్లవం అంటే చైనా జ్ఞాపకం వస్తుంది మనకు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు చైనాకు సంబంధించినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆ పాలకుల్లో చాలామంది వచ్చేవాళ్ళు మాట్లాడిన తర్వాత బిజినెస్ ఇవన్నీ మాట్లాడాలి, బీజింగ్ నుంచి బాంబేకి ఒక ఫ్లైట్ కావాలి, ఇవన్నీ అడిగి చివరికి తెలంగాణ కథలు కానీ, తెలుగు కథలు కానీ, మరాఠీ కథలు కానీ, మిగతా లిటరేచర్ కానీ మాకు కావాలి, మేము తర్జుమా చేసుకుంటామనేటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే భాష అనేది ఎంత దానికి ప్రాధాన్యత అని చెప్పడానికి కోసం నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మన భాషను రక్షించుకోవడానికి, సౌభ్రాతృత్వాన్ని మనం రక్షించుకోవడానికి, ఈ విధంగానే మనం కలిసి మెలిసి ఉండి ఒక బ్రహ్మాండమైనటువంటి తెలంగాణను, దానికి ఒక సుగంధాన్ని, సువర్ణాన్ని పూసి మరి ప్రపంచవ్యాప్తంగా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం మనందరం కలిసి చేద్దామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. పదాన్ని అలై బలైని మన నిఘంటువు లోపల ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు. అలై బలై అంటే మనసులో కలవాలని, అంతేకాదు ఆత్మీయత పెంచాలనేటి మాటని మన నిఘంటువులో ఇవాళ అలై బలై అంటే ఏంటి అంటే ఆత్మీయత అని వచ్చింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, ఉధృతంగా ఉన్నప్పుడు మమ్మల్ని పాలిటిక్స్కి అతీతంగా ఆనాటి విభేదాల సంగతి మీ అందరికీ తెలుసు. ఆనాడు మేము ఏ తీరుగా ఒకరికొకరు విభేదించుకున్నామో అవన్నీ పెట్టినా వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి తెచ్చి, ఒక్క వేదికపై తెచ్చి పాలిటిక్స్కి అతీతంగా తెలంగాణ గురించి మాట్లాడే చేశారు. కాబట్టి ఇది చరిత్ర లోపలనే ఈ అలై బలై అనేటి ఘటం మిగిలిపోతుందని సంగతి చెప్తా ఉన్నాను. కాలాతీతం అవుతుంది. నేను ఎక్కువగా ఏం మాట్లాడదలుచుకోలేదు. విజయలక్ష్మికి దత్తాత్రేయ గారు ఇక్కడ లేనప్పుడు కూడా ఇంటింటికి అందరి దగ్గర పోయేసి ఆమె ఆహ్వానించి ఈ సభని ఇంత పెద్దగా సక్సెస్ చేసినందుకు ఆమెను అభినందిస్తూ మీ అందరికీ ఇంకొకసారి నమస్కారం చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు అలై భలే అనగానే ఆయన పేరు ఏంటంటే అందరూ మర్చిపోతున్నారు, బండారు దత్తాత్రేయ అని. అలై భలై దత్తన్న అంటున్నారు. నిజంగా ఈ అలై భలై
15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిండు. అప్పటి నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నా బరాబర్గా వచ్చినాం. ఎందుకంటే మా కల్చర్ తెలియాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, యాత భారతదేశానికి అనే ఆలోచనలో వచ్చినాం. కానీ నేను అనుకున్న ఈయన గవర్నర్ అయిన తర్వాత, హిమాచల్ గవర్నర్ అయిన తర్వాత అలై భైలైను మర్చిపోతారు అనుకుంటారు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులకు ఒక అలవాటు, ఇచ్చిన మాటలు మర్చిపోతుంటారు. కానీ మా దత్తన్న మర్చిపోలేదా. నిజంగా కూడా నాకు చాలా సంతోషం ఉంది. నేను అనుకున్నా ఇక గవర్నర్ అయినాక ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ను మర్చిపోతాడని అనుకున్నా. ప్రోటోకాల్ను అధిగమించి తన కూతురుతో ఈ కార్యక్రమం పెట్టించిందంటే ఇది మంచి ఆలోచన. అదేవిధంగా మన కల్చర్ ఏమిటంటే ఎంత పట్టుదలతో ఒకరికొకరు ముఖాలు చూసుకోకుండా విమర్శలు చేసుకున్నా కానీ దసరా రోజు అలే వలే అని కలుస్తారు. కానీ రాయలసీమ కల్చర్లో ఒకసారి వ్యతిరేకం అయిపోతే ఇక జీవితాంతం వ్యతిరేకమే. మా దగ్గర ఆ కల్చర్ లేదు. అదే కల్చర్ను నిరూపించినటువంటి మరి ముఖ్యంగా దత్తాత్రేయకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మా రామచంద్రరావు గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు రాజకీయాలకు అతీతంగా అన్నాడు. కానీ నేను వస్తున్నప్పుడు ఫోటోలు చూసినా ఒక్క కాంగ్రెస్ బొమ్మ లేదా. ఇది మంచి పద్ధతి కాదా. ఇది అరే మొదలు పెట్టింది మేము, మీకు సహకరించింది మేము, తెలంగాణ తెచ్చింది మేము. సోనియా గాంధీ ఇస్తే ఆ నేషనల్ పార్టీనే మీరు మర్చిపోతారా? మళ్ళోసారి ఈ పని జరుగుతా రామచంద్ర గారు, నేను కుల్లో చెప్తున్నాను. ఎందుకంటే మాకు కూడా బాధ, ఏమిరా తెలంగాణ తెచ్చింది, దత్తన్న మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసినాం. విద్యార్థులు సోదరిమణులు ప్రాణాలు అర్పించారు. వీరందరి సహకారం వల్లనే ఈనాడు తెలంగాణ వచ్చింది. అదేవిధంగా నాదొక రిక్వెస్ట్, మై రిక్వెస్ట్ టు ది అవర్ హైనెస్ తమిళ్ సై రాజన్జీ, I requested many times, I was asking for your office. Why they are not giving appointment? Previous governor, many times I opposed his decision. That is the political. But unfortunately, why they are not giving my appointment? Today also I requested our Madam Highness, kindly see that because of the public issues we will take them. Any government, this is the duty of the governor, can solve the problem. Previous governor has not taken any initiative. Hundreds of people they have given a life and he has not taken any interest. Even intermediate students also, 26 girls and boys, they have given a life. But my request, Your Highness, definitely in future you take the initiative. Whatever the problems was given by the common people, you can solve this problem. These few words I want to thank again. అలై భలై దత్తన్నకు ముఖ్యంగా హిమాచల్ గవర్నర్ కావడం నాకు చాలా సంతోషం. నేను గతంలో 3 ఏళ్ళు ఇన్ఛార్జ్గా ఉండి ఆ ప్రాంతానికి మీరు గవర్నర్ అయినా, తొందరలోనే నేను మీ ప్రాంతానికి వస్తా, నన్ను మంచిగా చూసుకోమని చెప్తున్నాను. నమస్కారం. కార్యక్రమ నిర్వాహకులు, ఈ కార్యక్రమ సందర్భంగా వేదికపైనటువంటి తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సుందరరాజన్ గారు, అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి ఈ అలయబలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక రకమైనటువంటి ఉద్యమ బలాన్ని ఇచ్చినటువంటి, ఇప్పుడు హిమాచల్ గవర్నర్గా ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, మాజీ గవర్నర్ మహారాష్ట్ర విద్యాసాగర్ రావు గారు, వేదిక పైనటువంటి పార్టీల నాయకులు, వేదిక పైనటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులారా, మొదటిగా నేను తెలంగాణ ఉద్యమానికి బలోపేతాన్ని చేయడం కోసం తెలంగాణలో సంస్కృతిలో ఉండేటువంటి ఒక విజయదశమి పండుగను సందర్భంగా గ్రహించి, విజయదశమి అనేది విజయాన్ని పూజించేది, విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేది. తెలంగాణకు విజయం అవసరం ఉంది అనేటువంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల క్రితం బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క పండుగ సంస్కృతిని జరుపుతూ మనందరినీ కూడా
రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా కానీ తెలంగాణ దేశ రాజకీయాలకు బలోపేతం చేయడం కోసం అందరిని కలిపి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని రచించి ఈ కార్యక్రమంలో బలం ఉంది. ఈ కార్యక్రమంలో జరుపుకున్నప్పటి నుంచి తెలంగాణకు లాభం జరిగింది. జరుపుతున్నటువంటి బండారు దత్తాత్రేయ గారు కూడా శక్తివంతులయ్యారు. ఈరోజు హిమాచల్ గవర్నర్గా కూడా వారు పనిచేస్తున్నారు. నేను ఈ సందర్భంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ పండుగల సమాజం తెలంగాణలో ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి, కళాకారులకు బలాన్ని ఇచ్చేటువంటి, సమాజాన్ని బలోపేతం చేసేటువంటి ఈ యొక్క ఉత్సవం మనందరికి కూడా రాబోయేటువంటి రోజుల్లో శుభం చేయాలని, శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం దత్తాత్రేయ గారు గవర్నర్గా వెళ్ళినప్పటికీ కూడా అలయ్ వలయ్ కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా దత్తాత్రేయ గారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమం ఆగదు, ఉత్సవం ఆగదు, మన కలయిక ఐక్యత ఆగదు అనేది సందేశం ఇచ్చారో దానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ, జై భారత్. పూజ్యులు గౌరవనీయులు గవర్నర్ దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి కూతురు విజయదశమి పండుగను, విజయాన్ని నామకరణం ఉన్నటువంటి సోదరి ఎంతో పెద్ద మనసుతో మనందరూ ఒక వేదిక వచ్చినటువంటి వారికి వేదిక ప్యాసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సుందరరాజన్ గారు, మహారాష్ట్ర మాజీ గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మరి వేదిక మీద గౌరవ పెద్దలందరూ పాల్గొన్నారు. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మధ్యాహ్న సమయం పండుగ పేరు మనందరం కలుసుకున్నాం. మరి పండుగ సమయంలో తెలంగాణ రుచులన్నీ కూడా ఉన్నటువంటి ఒకవైపు ఉన్నాయి, పెద్దల యొక్క ప్రసంగాలు మరొక వైపు ఉన్నాయి. ఈ పండుగ అనేది భారతదేశ ప్రతిష్టను, మన సాంప్రదాయాన్ని, మన హిందూ సమాజాన్ని మరింత పెంచుతాని చెప్పని భావిస్తున్నా. ప్రపంచ దేశాలలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. మనకు ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో తోటి వాళ్ళలో ఉండేటువంటి ఉద్రిక్తతలే కానీ అనేక విధమైనటువంటి ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టే విధంగా ఆత్మీయ కలయిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని, ఒక పెద్ద మనసుకున్నటువంటి దత్తాత్రేయ గారి కార్యక్రమం 15 సంవత్సరాలు పూర్తిగా విజయవంతమైంది. వారి కుటుంబం 100 సంవత్సరాలు ఈ సాంప్రదాయాన్ని హైదరాబాద్ నగరంలో నడపాలని చెప్పని ఆ విధంగా వేదిక మీద కానీ వేదిక ముందు కానీ వివిధ కులాలు, మతాలు, వర్గాలందరూ కూడా పాల్గొన్నటువంటి పండుగ ఇది. మరి సందర్భంగా అందరికీ విజయం జరగాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ఆహ్వానించినటువంటి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరివన్. అలాయ్ బలాయ్ అంటేనే దత్తన్న, దత్తన్న అంటేనే అలాయ్ బలాయ్, అలాయ్ బలాయ్ ఉంటేనే దసరా పండుగ జరుపుకున్నట్టుగా ఉంటున్నట్టుగా నిండుగా 13 సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ గవర్నర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, అతిరథ మహారథులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. మీ అందరు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు ఆ రోజు కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు జొన్న కర్రల జెండా జోరున్నదేమి, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు జొన్న కర్రల జెండా జోరున్నదేమి, జొన్న కర్రల జెండా జోరున్నదేమి, పడుచు పిల్లల చూసి పాల పిట్టను చూసి పడుసు సప్పట్లు అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ, నా తెలంగాణ అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ ఆత్మగల్ల చెయ్యి మనందరి ఆత్మీయుడు మన దత్తన్న గారు. నాకు ఒక్కొక్కసారి ఈ అలాయ్ బలాయ్ మొదటి రోజున దత్తన్న పోసిన అంబలి తాగిన అప్పటి నుంచి నాకు బాగా బలం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా చాలా బలంగా పాటలు పాడినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులను, విభిన్న భావాలు కలిగినటువంటి పార్టీలను అన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడంలో ఉన్నటువంటి అలాయ్ బలాయ్
ఇవాళ దసరా పండుగలో ఉన్న ఆత్మీయతను పంచుతుంది. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పంచి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను కూడా అలాయ్ బలాయిని కూడా ఒక ఉద్యమంగా మలిచినటువంటి గొప్ప చరిత్ర మన దత్తన్న గారికి. ఇలా దత్తన్న గారు మళ్ళొక్కసారి వారు గవర్నర్ అయిన తర్వాత కూడా ఈ మట్టి వాసనను తెలంగాణ సంస్కృతిని కలకాలం నిలబెట్టాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మరి నన్ను ఆహ్వానించినందుకు, వారి ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు, మీ అందరి ముందు నిలబెట్టి ఈ చిన్న ఓ పాట పాడే మళ్ళీ అవకాశం కల్పించినందుకు అందరి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. దానికి కూడా చైర్మన్గా 3 సంవత్సరాలు చేశారు. చెప్తుంటే అల్లాయ్ బల్లాయ్ కార్యక్రమానికి తొలిసారిగా రావడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారంట. ఈ కార్యక్రమం ఆయన ఒక్కడికే సాధ్యం. ఎందుకంటే ఆయన బోలాశంకరుడు, కర్మనటువంటి మహామనిషి. కాబట్టి ఈ ప్రోగ్రాంకి పెట్టే అర్హత పూర్తిగా ఆయనకు ఉంది. ధన్యవాదాలు. ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని, ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని విశాలంగా విశ్వసించేటువంటి దత్తాత్రేయ గారి నేతృత్వంలో, చిరంజీవి లక్ష్మి గారి నాయకత్వంలో ఇవాళ ఇంతమంది ప్రముఖులు రావడం, సభాధ్యక్షుడిగా గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారి సంయుక్త ఆధ్వర్యంలో చాలామంది పెద్దలు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రథమ పౌరాలు మన పూజనీయురాలు తమిళసై సౌందరరాజన్ రావడం, చాలామంది రావడం సంతోషంగా భావిస్తూ ఐక్యతకు, సమైక్యతకు మూలభూతమైంది అలై బలై. తరతమ భేదాలు లేకుండా, జాతి వివక్ష లేకుండా అందరం ఒకళ్ళమే అన్నటువంటి భావన కలిగించేటువంటి ఒక విలక్షణ వేదిక ఇవాళ అలై బలై. తనయందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వమును వరుగువాడు, సమస్త ప్రాణికోటిలో ఉన్నటువంటి జీవశక్తి ఒకటే అయినటువంటి ఆ ప్రహ్లాదుడి మాటకు తర్పణంగా భావిస్తూ ఈ విలక్షణ వేదికలో గౌరవ అతిథిగా ఆహ్వానించినటువంటి గౌరవ పెద్దలు దత్తాత్రేయ గారిని మనఃపూర్వకంగా పరదేవతాపరంగా ఆశీర్వదిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ఈ విలక్షణ అవకాశాన్ని కలిగినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి గారిని అభినందిస్తూ సెలవు. మా తెలంగాణ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అలయవలయ కార్యక్రమాన్ని ఒక ప్రాముఖ్యాన్ని తీసుకురావడానికి అంటే ప్రముఖ పాత్ర వహించిన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా వాళ్ళను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రతి ఏటా జరిపినట్టే అలయవలయ కార్యక్రమం అనేది 15వ సంవత్సరం అట్టహాసంగా తెలంగాణ రుచులతో పాటు తెలంగాణ కళా బృందాలను, వివిధ సంఘాలను, పుర ప్రముఖులను, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిసారి జరిపినట్టుగానే ఈసారి కూడా ప్రతిసారి దత్తాత్రేయ గారు ముందుండి నడిపి మేము తెర వెనుక ఉండేవాళ్ళం. ఈసారి దత్తాత్రేయ గారు గవర్నర్ అయినందుకు తెర ముందుకు వచ్చి వారి ఆదేశాల మేరకు దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఈ వేదిక అంటే మాకు ఒక లోటు అనేది మా తమ్ముడు వైష్ణవ్ లేని లోటు ఈ ప్రాంగణాన్ని వైష్ణవ్ ప్రాంగణంగా చేస్తూ వైష్ణవ్ను స్మరించుకుంటూ అంటే రాజకీయంగా తెలంగాణ మలిదశ పోరాటంలో ఏదైతే ప్రముఖ పాత్ర వహించిన ఈ అలయబలయ కార్యక్రమం ముందుకు సామాజిక సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాము. దీంట్లో అందరి తోడ్పాటు, అందరి సహకారం, మా ముందుండి మా వెనుకుండి నడిపించిన అందరూ కూడా దీని ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముందుగా అన్ని ఛానల్స్ వాళ్ళకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో గౌరవంగా ఉన్నది మాకు. 15వ ఏట ఈ అలయబలయ నిర్వహించుకోవడం ఇది 15వ సంవత్సరం. దీనికి తెలంగాణ మలిదశ ఉన్న నేపథ్యంలో ఈ అలయబలయ అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన మా అన్న ప్రవీణ్ అన్నకు ప్రస్తుతంగా తెలుసు. దీనికి ముందుండి
దత్తాత్రేయ గారు ఈ ప్రోగ్రాం తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు ఈ యొక్క వేదిక ఏ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక వేదికకు సంఘటితం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది దీనికి ప్రతి అందరూ కూడా రావడము, దీన్ని తిలకించడము, మేము ఇచ్చే ఒక ఆతిథ్యాన్ని స్వీకరించి పోవడము, తద్వారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృత బృందాలే కానీ అదేవిధంగా ఈ మన తెలంగాణలో ఉన్న భోజన ఇదే కానీ ఫెస్టివల్స్ కానీ ఈ దీంట్లో మనకు తెలంగాణ రుచులు, తెలంగాణ వంటకాలు ప్రతి దీనిని అందరికీ పొందుపరిచేలా ఇది చేసుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. కాకపోతే ఈ ఏటా మాకు ఒక విషాదమైనది, మా సోదరుడు వైష్ణవ్ మా మధ్యన లేనందుకు, బండారు వైష్ణవ్, మరి వారి యొక్క పేరు పైన ఈ అలైబలై ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణాన్ని బండారు వైష్ణవ్ ప్రాంగణంగా మేము నామకరణం చేసుకుంటున్నాము. ఈ తద్వారా నెక్స్ట్ ఎప్పుడు అలైబలై చేసుకున్న ప్రాంగణాన్ని బండారు వైష్ణవ్ ప్రాంగణంగా మేము ఇది చేసుకొని అదేవిధంగా ప్రతి ఏడాది 4,000 నుండి సంఖ్య నుండి ఈరోజు ఒక 15,000 సంఖ్య దాకా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తున్న సాంప్రదాయం. ఇంకా దీన్ని ఇంత ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా మీడియా మిత్రులకు మీ ద్వారానే ఈ మొత్తం ప్రజలకు మీరు లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా అందరికీ ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తాను.